వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే డంకీ సినిమాలో వచ్చే ఒక కోర్ట్ సీన్ గురించి. ఇక్కడ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని గారు ఏ రకంగా ఎమోషన్స్ చూపించినారంటే ఈ సీన్ చూస్తే మాత్రం మీరు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఈ సినిమాలో ప్రతి మనిషి ఎందుకు ఫారిన్ వెళ్తాడు, అవసరం ఉంటే ఫారిన్ వెళ్తాడు అనేది కూడా క్లియర్గా చూపించినారు. ప్లస్ ఫారిన్ వెళ్తే అక్కడ ఏ జాబ్స్ కూడా ఎలాగొస్తాయి, వాళ్ళకి లోకలైట్స్కి ఏ రకంగా బిజినెస్ పెరుగుతుంది అనేది కూడా ఈ సీన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ అది కాక ఇప్పుడు ఈ నలుగురు షారుఖ్ ఖాన్, టప్సీ మరి ఇద్దరు యాక్టర్స్, నలుగురు యాక్టర్స్ లండన్ వెళ్తారు. లండన్ వెళ్ళాక అక్కడ ఇమిగ్రెంట్స్ అని తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు కోర్టులో ప్రజెంట్ చేస్తారు. చేసినప్పుడు మీరు మా దేశంలో ఉండాలైతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ మీరు ఒప్పుకుంటే మేము ఉండనిస్తామని చెప్తారు. దాంట్లో ఫస్ట్ కండిషన్ వచ్చేసి మీ దేశాన్ని మీరు సేఫ్ లేదు అని చెప్పాలి. దానికి షారుఖ్ ఖాన్ గారు లేదు, నేను అబద్ధాలు చెప్పలేను, నా దేశం ఇప్పుడు సేఫ్ అని చెప్తాడు. సరే, మీరు మా దేశంలో ఉండాలి అనుకునేది అయితే మీరు ఇంత డబ్బులు పెట్టాలి, అంటే $1 million మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, మీరు డబ్బులుంటే మీరు ఎక్కడైనా బ్రతకగలరు అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఇది సినిమాలోనే కాదు, రియల్గాని కూడా అలాగే జరుగుతూ ఉంది. డబ్బులు ఉండేవాడికి ఏ రూల్స్ అప్లై కావు, అదే డబ్బులు లేనివాడికి అన్ని రూల్స్ వస్తాయి అన్నమాట. అదే డబ్బులు ఉన్నాడు మీరే రూల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఇది ఒకటి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ గారు ఇంకోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు అవుట్ సైడర్ రావడం వల్ల బిజినెస్ పెరుగుతుంది, ఎంతో మందికి లాభం వస్తుంది. అలాంటప్పుడు మీకు ఇక్కడ లాస్ అనేది ఎక్కడుంది అనేది ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు వస్తాము, మేము రెంట్స్ కడతాము, ప్లస్ బయట ఎక్కడో తింటాము, లేదా కొన్ని దగ్గర పని చేస్తాము, మాకి ఒక పెద్ద ఓనర్ దగ్గర మేము పని చేస్తే వాళ్ళకి మేము వర్కర్స్గా దొరుకుతాము. ఇవన్నీ క్లియర్గా ఈ మూవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదే రకంగా మీకు ఏదైనా మూవీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునేదైతే దయచేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.